అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది, అన్ని తిరోగమనమే కదా. భూములు అమ్ముతున్నాయా ఇప్పుడు? ఇలా భూముల ధరలు తగ్గినాయా పెరిగినాయా? ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు. ప్రజల మీద భారం వేసిండు. బీర్ల ధరలు పెంచిండా లేదా? విస్కీ ధర పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచిండా లేదా? ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా? అన్ని పెంచుడే. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ చేసిండు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు. మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే? భార్య భర్త, భార్యకు ఫ్రీ అంటివి, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట గుంజుకున్నట్ట? ఇదేం డ్రామా? అంటే ఇలా అన్ని ధరలు పెంచుడే. ధరలు పెంచుడు, పేదలకు పథకాలు రద్దు చేసుడు. కేసీఆర్ కిట్ బంద్ పెడితివి, న్యూట్రిషన్ కిట్ బంద్ పెడితివి. న్యూట్రిషన్ కిట్ కామారెడ్డిలోనే మా గంప గోవర్ధన దగ్గరనే స్టార్ట్ చేసిన స్కీమ్ నేను. అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇవాళ అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఎట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చి నీకు ఎందుకు బంద్ అవుతుంది? నీకు పేదల మీద ధ్యాస లేదు, పేదల మీద ప్రేమ లేదు. ఇది కేవలం దోచుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నీతి ఏందో అర్థమైపోయింది ప్రజలు. ఇలా ఏ సర్వే చేసినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేస్తుంది అనేది అందరికీ అర్థమైంది. పొద్దున్నే జైరాబాద్కి వెళ్ళి వచ్చి చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయింది. ఇప్పుడు ఈడికి వస్తే కామారెడ్డిలో మా తారాజన్న నాయకత్వంలో చాలా మంది బీజేపీకి రాజీనామా చేసిండ్రు. ఈడికెళ్ళి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతున్న ఆడ కూడా చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేరిపోతాం. ఎటు చూసినా అదే గాలి ఉన్నది. అంతా మళ్ళా కేసీఆర్ రావాలనేటువంటి వాతావరణం ఉంది. ఇక మరి మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే ఏమో ప్యాకేజ్ తెస్తా, ప్యాకేజ్ తెస్తా, పెద్ద ప్యాకేజ్ తెస్తా అన్నాడు. అన్నాడా? వచ్చిందా? మరి ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తలేడు, ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా దిక్కిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు? పోయిన నెల 4వ తారీఖు నాడు ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చిన, కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చిన, మీ మీద ప్రేమ కొద్ది వచ్చిన. ఇక తెగ మాట్లాడిండు. కానీ ఇచ్చిందైతే గుండు సిన్న. రూపాయి ఇచ్చినాడే? ఒక్క రూపాయి. ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికి ఎల్లారెడ్డికి వెళ్ళి కామారెడ్డికి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్సు నడతలేదు. దాని మీద జోక్ అయిపోయింది. అంటే ఇలా రేవంత్ రెడ్డి కేవలం మా మెదక్ కూడా వచ్చిండు. మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయిండు. ఆడ రివ్యూ చేసి ఆడ రూపాయి ఇచ్చింది లేదు, కామారెడ్డికి రూపాయి ఇచ్చింది లేదు. అన్ని మాటలే. ఇవాళ ప్రజలకు అర్థమైంది. అదే కేసీఆర్ ఉంటే ఇట్లుండునా? పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. 1 రూపాయి అని ఇచ్చినాడే? ఎవరికైనా వచ్చిందా? 40-50 వేల ఎకరాలు ఈ కామారెడ్డిలో ఇలా పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో నేను అందరినీ కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు. జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తా అన్నాడు. అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది. 22 నెలలు ఇంటూ 2,500 అంటే ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. ఇవాళ వృద్ధులు వితంతువులు 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్. 10 అంతలు పెరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడే? డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వకిస్తా తాతకిస్తా, 4,000 ఇస్తా, అత్తకిస్తా కోడలికి ఇస్తా. అత్త లేదు, ఇచ్చే 2,000 2 నెలలు కొత్త పెట్టిండు. ఎవరైనా ముసలిని చూడు 2 నెలలు ఎగబెట్టిండు. ఆ ఇచ్చే 2,000 2 నెలలు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఆడవేని 4,000? 4,000 లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు తాతకు అత్తకు కోడలకు కాంగ్రెస్ పార్టీ 44,000 రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది. ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు, తాత కావచ్చు, మా కోడలు పిల్ల కావచ్చు, బిడ్డ 44,000 పెట్టినాకనే నువ్వు ఓటు అడగాలరా అని చెప్పాలి వాడికి. రైతు బంధు ఏమైంది మీకు తెలియదా? 15,000 ఇస్తా. అప్పుడు మనం ఎలక్షన్లల్లా మనం రైతు బంధు వేస్తున్నాము అని నేను చెప్పిన.
పోయిండు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. బీఆర్ఎస్ పైసలు వేస్తుండ్రు ఇయ్యద్దు ఆపాలన్నాడు. ఏమన్నాడు ఇంకా ఇప్పుడైతే 10,000 డిసెంబర్ అయిపోతే 15,000 వస్తాయన్నాడు. వచ్చినాయా 15,000? పోయిన వానకాలం ఎగదొప్పిండు. పోయిన యాసంగి 3 ఎకరాలకు ఇచ్చిండు, మీదోళ్ళకి ఎగదొప్పిండు. మొన్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాని 12,000 ఇచ్చిండు. దానికి కూడా ఏం డ్రామా, కౌలు రైతుకి ఇస్తా, రైతుకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, 15,000 ఇస్తా. ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చటనే ఎత్తలేడేవాడు. కౌలు రైతు గురించి ఏమైనా అంటే అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు. ఎలక్షన్ల ముంగటనేమో రజనీకాంత్, ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్. ఏం డ్రామా ఇది? అప్పుడేమో ఈయనకిత్తా ఆయనకిత్తా ఈయనకి ఎగబెట్టా, ఈయనకిత్తా ఆయనకి ఎగబెట్టాను. ఇప్పుడేమంటుండు వాళ్ళే చూసుకోవాలి. కౌలు రైతులకు ఎగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు. ఇవాళ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఒక్క సంవత్సరమే 2 లక్షలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళే 70 ఉద్యోగాలు. సబ్బులు లేదు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే వాళ్ళకి కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. ఇక నేను మొన్న పేరు పెట్టినా, రేవంత్ రెడ్డి అంటే సీఎం కాదీనా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే కటింగ్ మాస్టర్. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు రేవంత్ రెడ్డి. ఏడన్నా ఓ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ రిబ్బన్ కత్తిరిస్తాడు, కేసీఆర్ కట్టిన దవాఖానకు పోయి రిబ్బన్ కత్తిరిస్తాడు, కేసీఆర్ చేసిన పనులకు అయితే రిబ్బన్ అన్న కత్తిరిస్తాడు, కేసీఆర్ పెట్టిన పథకాలన్నా కటింగ్ పెడతాడు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఈ పథకాలన్నా కటింగ్ పెడతాడు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఈ రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే పథకాలు కత్తిరిస్తాడు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా ఈ కటింగ్ మాస్టర్ది? అందువల్ల ప్రజలకు అన్ని అర్థమైంది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. తప్పకుండా భవిష్యత్తు మనదే. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవడెవడు అధికారులు, పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెడుతుర్రో బిడ్డ, మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. అయిపోయింది గవర్నమెంట్, వచ్చేది బీఆర్ఎస్ఏ. పోలీస్ అధికారులు, ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోయిన 10 ఏళ్ళు ఊకున్నాం. పోయిన 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. త్యాగాల తెలంగాణ. ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసినాం. కానీ ఈ తప్ప అభివృద్ధి చేస్తాం, ఎక్స్ట్రా చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త. అది నాయకుడైనా. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ వాడు పోస్ట్ పెట్టే చాలు వాడిని అరెస్ట్ చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. బిడ్డ నువ్వేమైనా పర్మనెంటా? నువ్వు కేసులు ఎక్కువ తక్కువ పెడితే రేపొద్దున నువ్వు కూడా ఇరుక్కుంటావు, జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను, ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల కార్యకర్తలారా, మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది. ప్రశాంత్ అన్న ఈ జిల్లాలో మీకు వెన్నంటి, మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ధైర్యంగా ముందుకు పోండి, భవిష్యత్తు మనదే. ఎగిరే జెండా గులాబీ జెండా, ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.